బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. తెలంగాణలో కారుకు పంక్చర్ అయింది. వలసలను ఆపడానికి గులాబీ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలితాన్ని ఇవ్వడం లేదు. దీంతో కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ విడిచిపెట్టిపోవడం దారుణమన్నారు గులాబీ పార్టీ పెద్దలు. అయితే బీఆర్ఎస్ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు వలస బాట పడుతున్న నేతలు. బీఆర్ఎస్ లో ప్రజాస్వామ్యం లేదంటూ మండిపడుతున్నారు. కేసీఆర్ అహంకారపూరిత వైఖరి కారణంగానే తాము పార్టీ వీడుతున్నట్లు తెగేసి చెప్తున్నారు. ఒకవైపు వలసలతో బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. వలస బాట పట్టిన నేతలపై గులాబీ పార్టీ పెద్దలు మండిపడుతున్నారు. వలసలపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు మాత్రమే పార్టీని వీడుతున్నారంటూ హరీష్ రావు మండిపడ్డారు. నేతలు పార్టీ వీడడం భారత రాష్ట్ర సమితికి కొత్త కాదన్నారు హరీష్ రావు. వాస్తవానికి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఆయన వెంట తక్కువ మంది మాత్రమే ఉన్నారన్నారు. అయినప్పటికీ తెలంగాణ సమాజం ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం సాధించి చూపించారన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కొనవచ్చు కానీ ఉద్యమకారులను కొనలేదన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ లో మొదట్నుంచి ఉన్నవారు అలాగే పార్టీలో కొనసాగుతున్నారన్నారు. కేవలం మధ్యలోకి పార్టీలోకొచ్చిన వారు మాత్రమే ఇప్పుడు గుడ్ బై అంటున్నారని దుయ్యబట్టారు. అయితే కష్టకాలంలో గుడ్ బై కొట్టిన వారిని మళ్లీ పార్టీలోకి తీసుకురాదని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు హరీష్ రావు. నిన్న ఇయ్యాల కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా మనకు? అంటే నాయకులను కొన్నారు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. రాత్రికి రాత్రి మాయం చేశారు కాంగ్రెస్ వాళ్ళు. మీరు నాయకులను కొన్నారు కానీ మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని కొనలేరు, తెలంగాణ ప్రజల్ని కొనలేరు అనే విషయం కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసిండు కాంగ్రెస్ వాడు? ఏం చేసిండు బీజేపీ అయినా? మన లీడర్లను బెదిరించి ప్రలోభాలకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కొని మేమేదో గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. బిడ్డ, మీరు గెలవరు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయలే. ఇలా ప్రజలు బాధల్లో ఉన్నారు. పంటలు ఎండిపోతున్నాయి, రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు మాట తప్పినావు, తప్పకుండా నీకు గుణపాఠం తప్పదు. ఇతర పార్టీలోకి వెళ్తున్న నేతలపై గులాబీ పార్టీ పెద్దలు మండిపడుతున్నారు. వెళ్లిపోతున్న నేతలకు పార్టీ పట్ల ఎటువంటి కమిట్మెంట్ లేదన్నారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి అండగా ఉండాల్సిన నాయకులు సొంత ప్రయోజనాలు చూసుకుని పార్టీ వీడుతున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కొంతమంది నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన భారత రాష్ట్ర సమితి నష్టపోయేదేమీ లేదంటూ కార్యకర్తలకు ధైర్యం చెబుతున్నారు. మనం కష్టంలో, పార్టీ కష్టంలో ఉంటే పెద్ద పెద్ద నాయకులు కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు ఇలా జారుకుంటున్న సమయంలో నాయకులు పోయే వాళ్ళకి చాలా మాట్లాడతారు. ఇప్పుడు మీకు తెలుసు, పోయేటప్పుడు 2 రాళ్ళు వేసి 10 ఏళ్ళు అన్ని అనుభవించి పోయేటప్పుడు మాత్రం 2 రాళ్ళు వేసి పోతారు. చాలా విచిత్రం అనిపిస్తుంది కొంతమంది మాటలు వింటా ఉంటే. కానీ ఇక నేను వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని నేను ఎక్కువ ఏమనను. వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని కేవలం ఒక స్పీడ్ బ్రేకర్ గానే తాము చూస్తున్నామంటున్నారు గులాబీ పార్టీ నేతలు. క్షేత్రస్థాయిలో గులాబీ పార్టీకి కార్యకర్తల బలం ఉందన్నారు. ఉద్యమ పార్టీ అయితే భారత రాష్ట్ర సమితి ఇటువంటి అవరోధాలు ఎన్నింటినో చూసిందన్నారు. గుప్పెడు మంది నాయకులు వెళ్లిపోయినంత మాత్రాన గులాబీ పార్టీ బలహీనపడ్డం జరగదన్నారు. కొంతమంది నాయకులు వెళ్లిపోతే పార్టీకి కొత్త నాయకులు వస్తారంటూ క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు గులాబీ పార్టీ పెద్దలు. ఒకవైపు బీఆర్ఎస్ ఖాళీ అవుతోంది. మరోవైపు గులాబీ పార్టీ పెద్దలకు ప్రజల నుంచి అలాగే ప్రజా సంఘాల నుంచి కనీస సానుభూతి కరువవుతోంది. దీనికి కారణం కేసీఆర్ హయాంలో విచ్చలవిడిగా జరిగిన ఫిరాయింపులే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. స్వతంత్ర ఫోకస్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.